జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? ఇది ఉత్తరేణి మొక్క. ఈరోజు ఈ ఉత్తరేణి మొక్క గురించి తెలుసుకుందాం. ఇది అజీర్ణ సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే సోవి మచ్చలు ఉన్న వాళ్ళు ఉత్తరేణి మొక్కని ఎండబెట్టి కాల్చి బూడిద చేసి ఆవ నూనెతో కలిపి ఆ మచ్చల మీద రాసుకోవాలి. అలాగే దగ్గు ఉబ్బసం ఉన్నవాళ్ళు ఈ బూడిదలో కొంచెం తేనె కలిపి తినాలన్నమాట. ముఖ్యంగా చెవిలో చీము కారిన, పుండ్లు, చెవి నొప్పి, చెవిపోటు ఉన్నవాళ్ళు కొంచెం బూడిద తీసుకుని కొబ్బరి నూనెలో కలిపి ఒక 3 చుక్కలు వేసుకుంటే తగ్గుతుంది. ముఖ్యంగా తేలు, పాము, జెర్రీ ఇలాంటివి కరిచినప్పుడు ఆకులను నూరి ఆ కరిచిన చోట పెడితే విషాన్ని లాగేస్తుంది అనమాట. పిచ్చి కుక్క కరిచిన విత్తనాల చూర్ణం వాడితే ఆ విషాన్ని శరీరంలో ఉంచకుండా చూస్తుంది అనమాట. అలాగే అధిక బరువును తగ్గిస్తుంది. అలాగే ఆకులను తమలపాకులో కలిపి తింటే పైల్స్ వల్ల కలిగే మంట, బాధ తగ్గుతుంది అనమాట. అలాగే ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్తస్రావం కాకుండా చూస్తుంది. ఆకుల రసంలో నువ్వుల నూనె కలిపి రాస్తే మన పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది అనమాట. ఈ ఉత్తరేణి ఆకు వేర్లతో పళ్ళు తోముకుంటే దంతాల సమస్యలు, పిప్పని సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ ఆకుల రసాన్ని కప్పుడు పాలలో తీసుకుని 2-3 నెలలు తాగితే నెలసరి సమయంలో వచ్చే సమస్యలు, అలాగే గర్భాశయ సమస్యలు తొలగి సంతానం కలుగుతుందన్నమాట. రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గజ్జి, తామరకు కూడా లేపనంగా వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.